మున్సిపాలిటీ పరిధిలోని దూలపల్లిలో శాసనసభ స్పీకర్ ఘట్టం ప్రసాద్ కుమార్ ని అవమానించిన జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇక రాబోయే రోజుల్లో ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు ముఖ్యమంత్రిపై కానీ మంత్రులపై కానీ ఎమ్మెల్యేలపై కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కానీ చేసినా చూస్తూ ఊరుకోబోమని బైరి ప్రశాంత్ గౌడ్ అదేవిధంగా శివకుమార్ హెచ్చరించారు. ఇక ఈ కార్యక్రమంలో సుదర్శన్ రెడ్డి, శివకుమారు, మాజీ ఉప సర్పంచ్ గోపాల్ రెడ్డి, జైభేరి గోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కాలనీ వాసులు, సభ్యులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు ఏదైతే దళిత స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ పైన ఏదైతే వ్యాఖ్యలు చేశారో దానిపైన మా యొక్క టీపీసీసీ ఆదేశాల ప్రకారం, దుద్దులాపూర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల ప్రకారం ఈరోజు దూలపల్లి కొంపల్లి మున్సిపాలిటీలో ఉన్నటువంటి దూలపల్లి అంబేద్కర్ స్టాచ్యూ ముందు ఈరోజు జగదీశ్వర్ రెడ్డి గారి యొక్క దిష్టిబొమ్మని దహనం చేయడం జరిగింది. మరి ఇలాంటి అహంకారము టీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ గతంలో కాంగ్రెస్ పార్టీ అధికార పక్షం లేనప్పుడు కూడా ఈ రోజు కూడా ఎవరు కూడా అలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఈ రోజు కేవలం కాంగ్రెస్ పార్టీ 10 నెలలలోనే ఇంత మంచి పనులు చేసింది కాబట్టి వాళ్ళు ఓర్చుకోలేక స్పీకర్ ను కూడా దూషించే స్థాయికి ఎదిగిరానంటే మీరు ఒక్కసారి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎందుకనంటే 10 సంవత్సరాలు వాళ్ళు చేయలేని పనులు కేవలం మనం ఒక సంవత్సరం లోపు ప్రతి కార్యకర్తకు కానీ ప్రతి పేద బడుగు బలహీన వర్గాలకు కానీ